తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. సూర్య భగవాను తేజస్సును ప్రతిబింబించే ఈ వాహన సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు తిరుమల 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో వీధులను మారుమోగించారు. సూర్యుడు తేజోమయుడు, సకల రోగ నివారకుడు, జగత్తుకు చైతన్య ప్రదాతగా పురాణాలు వర్ణిస్తున్నాయి. వర్షాలు, పంటలు, ఔషధులు, జీవజాలం అన్ని సూర్యుని కరుణా కటాక్షంతోనే అభివృద్ధి చెందుతాయని వేదాలు తెలియజేస్తున్నాయి. కళారూపాలు ప్రదర్శిస్తూ తిరువీధులలో వేంచేస్తూ ఉన్నారు. అందులోనూ కాలస్వరూపుడు, కాల సంఖ్య యొక్క సంకేతాన్ని నిర్దేశించే పరమాత్మ శ్రీ సూర్యభగవానుడు. దినములుగా, వారములుగా, మాసములుగా, సంవత్సరములుగా మరి మహావర్షోరు ధారా పరంపరడందక్క బుధేంద్రచంద్ర ఇతరో పాయానురక్తిన్ ప్రవిస్తర ఆ దేవదేవుడే అభయహస్తాన్నిస్తూ శంఖచక్ర గదాధారి అయి నవరత్న స్థిత కిరీటధారి అయి అనేకానేక ఆభరణ భూయాసుర్భాసయంతో భువనం అభినవ భానవో భానవీయాహ అని మయూర మహాకవి సేవిస్తూ ఉన్నారో వారికి అన్ని ఐశ్వర్యాలు కూడా ఆ పరమాత్మ ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాసైనటువంటి ఆ దేవదేవుడు ప్రసన్నమూర్తిగా ఆ దేవదేవుని పదపద్మములపై అనురక్తి ఆ దేవదేవునితో ఈ జీవాత్మలకు అస్త్రమవుతూ ఉంది, జ్ఞాన ప్రకాశానికి నిలయమవుతూ ఉంది. అటువంటి జ్ఞాన ప్రకాశ కాంతులతో కూడిన మంగళహారతులు గోవిందుడు స్వీకరిస్తూ ఉన్నాడు, వేంచేస్తూ ఉన్నారు. అందరికీ భక్తులు కూడా గోవిందనామ స్మరణంతోనే గోవింద 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 ఎనుచును గోవింద ఘోషణతో ఆ పర్వతారోహణ చేస్తూ ఉంటారు, 7 కొండలను ఎక్కుతూ ఉంటారు. అటువంటి జీవజాలం అంతా కూడా జీవనాయికలై ఆ పరమేశ్వరుని వరించినప్పుడు ఆ పరమాత్మ ఎవరితో విహరిస్తున్నాడు? అందరితో కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవింద కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. జపాకుసుమ సంకాశం దివుజం పద్మహస్తకం సింధూరం కొల్లెతలనే మనేవు గోవిందుడా, కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలనే మనేవు గోవిందుడా, గోవిందుడా. కలిగినటువంటి ఈ భయాదులన్నీ ఆందోళనలన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి ఆ పరమాత్మను ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉన్నది అని మనకెందరో పెద్దలు మహానుభావులు ప్రబోధం చేశారు. సమధికమైనటువంటి ఉత్సాహ విశేషంతో సేవిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ తేజస్సు ఎటువంటిదంటే